గురుభ్యో నమః. ఈరోజు మనం వేప చెట్టు దానివల్ల ఆస్ట్రాలజీలో దాన్ని ఉపయోగాలు చూద్దామండి. భారతీయ సంప్రదాయం ప్రకారం, జ్యోతిష్ శాస్త్రం ప్రకారం వేప చెట్టు కేవలం ఒక ఔషధ మొక్క చెట్టు మాత్రమే కాదు. అది జ్యోతిష్ శాస్త్రం ప్రకారం వేప చెట్టు శని మరియు కుజకారకత్వాలకు ప్రతీక. అది సకారాత్మక శక్తి, సంపద మరియు ఆరోగ్యాన్ని ఆకర్షణ శక్తివంతమైన సాధనం కూడా. వేపాకులు, కాండము, తొక్క మరియు పొగలో కూడా అనేక సమస్యలను పరిష్కరించే శక్తి ఉంది. ఇక్కడ మీరు మీ అదృష్టాన్ని మార్చగల 5 వేప చిట్కాలను తెలుసుకోండి. ప్రతి కష్టం సులభమవుతుంది. నెంబర్ 1 అన్నమాట. మీ జీవితంలో అడ్డంకులను తొలగించాలి లేదా అనుకున్న విజయాలు రావట్లేదు అనిపిస్తే కనుక మీరు వేపాకులను ఉడికించి ఆ నీటితో రోజు స్నానం చేయండి. ఇది శరీర శుద్ధి కలిగిస్తుంది మరియు నకారాత్మకమైన శక్తిని దూరం చేస్తుంది. ఇది ఆదాయ వనరులను పెంచడంతో పాటు మానసిక శాంతి కూడా కలిగిస్తుంది. నెంబర్ 2, ఉద్యోగ అడ్డంకులు తొలగించండి. ఉద్యోగంలో అభివృద్ధి అయిపోయిందా, ప్రమోషన్ రావడం లేదా, అప్పుడు వారానికి ఒకసారి వేప నీటిని ఇంటి మూలల్లో చిలకరించండి. ఈ పద్ధతి ఇంటి శక్తిని శుద్ధి చేసి ఉద్యోగ రంగంలో సకారాత్మక మార్పులు తెస్తుంది. అని ఎందుకంటే మీకు మార్స్, సాటర్న్ కాబట్టి మీకు ఆ రిజల్ట్ వస్తుంది అన్నమాట. మీకు ఆ ప్లానటరీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వేప మాలతో కోరికలు నెరవేరుతాయి. నెంబర్ 3, వేపకాండంతో తయారైన మాలను మెడలో ధరించడం వల్ల శుభకరంగా పరిగణించబడుతుంది. ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, మనసును శాంతపరుస్తుంది మరియు జీవితంలో అసంపూర్ణ కోరికలను క్రమంగా నెరవేర్చడంలో సహాయపడుతుంది. ధ్యానము లేదా పూజ సమయంలో కూడా ఈ మాల ఉపయోగపడుతుంది. నెంబర్ 4, వేప హవనంతో ఇంట్లో సంపద పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారా? అప్పుడు శనివారం లేదా అమావాస్య రోజున వేపకాండంతో హవనం చేయండి, అంటే యజ్ఞం చేసుకోండి. ఇది శని దోష శాంతింపజేస్తుంది మరియు ఇంటిని లక్ష్మీదేవిని ప్రసన్నం చేస్తుంది. ఇది డబ్బు పొందికగా వచ్చేలా చేస్తుంది మరియు ఖర్చులు నియంత్రిస్తుంది. వేప పొగ సకారాత్మకత తెస్తుంది, అంటే పాజిటివిటీ. నకారాత్మక నెగిటివిటీ అన్నమాట. ఇది పాజిటివిటీ తెస్తుంది. రోజు వేప ఎండిన ఆకులను కాల్చి ఆ పొగను ఇంటిలో అన్ని మూలల్లో పంపండి. ఇదేం చేస్తుంటే ఈ నకారాత్మక శక్తిని నాశనం చేస్తుంది మరియు ఇంటిలోని రోగాలు లేకుండా ప్లస్ ఒత్తిడి లేని స్థలంగా మారుస్తుంది అన్నమాట. ప్రత్యేకంగా అనారోగ్యంగా ఉన్న వ్యక్తి గదులు ఈ పద్ధతి ఖచ్చితంగా చేయండి. అంటే వేప హవనం చేసి ఆ పొగంతా ఇల్లంతా పర్చెట్టు చేయండి అన్నమాట. చేస్తే ఆకులను కాల్చి పెడితే కనుక పొగతో మొత్తం నెగిటివిటీ వెళ్ళిపోతుంది. 6, వేపతో బంధించబడిన అదృష్టం తెరుచుకోండి. వేపాకుల నీటితో ఇంటిని శుభ్రం చేయడం వల్ల ఇంటిలో సుఖము, శాంతి మరియు సంపద పెరుగుతాయి. ఈ చిన్న ఉపాయం ఇంటి నకారాత్మక శక్తిని తొలగించి అదృష్టం యొక్క మూసిన తలుపులు తెరవడానికి సహాయపడుతుంది. ముగింపు: వేప కేవలం ఒక మొక్కే కాదు, ఓ చెట్టే కాదు, ఇది దివ్యశక్తి కలిగింది. దీన్ని సరైన పద్ధతిలో ఉపయోగించినట్లయితే జీవితంలో అనేక సమస్యలు తొలగించబడతాయి మరియు సంపద, ఆరోగ్యం, శాంతి వంటి అనేక శుభ ఫలితాలు కలిగిస్తాయి. కాబట్టి చిట్కాను ప్రయత్నించండి, మీ అదృష్టాన్ని మార్చుకోండి. ధన్యవాదాలు.